రమణిరో రాముని రమ్మనవే, రమణిరో రాముని రమ్మనవే, ప్రేమ మీరగనొక్క మూదులిమ్మనవే. రమణిరో రాముని రమ్మనవే, ప్రేమ మీరగనొక్క మూదులిమ్మనవే. రమణిరో రాముని రమ్మనవే, రమణిరో రాముని రమ్మనవే, రమణిరో రాముని రమ్మనవే. శ్రీశ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాస్ కీర్తన హరిచంద్ర చాలా చక్కగా పాడి వినిపించింది మనకి. ఇది షహాన రాగంలో కృతి చేయబడింది. అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో ఈరోజు మనం ఈ ఉపశమ ప్రకరణ సింహావలోకనం చేసుకుందాం అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రకరణ కంటే ముందు ప్రకరణలో మనం యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అనే వేదవాక్యం యొక్క క్రమంలో ఉత్పత్తి స్థితి ప్రకరణలు వచ్చాయి మనకి. వాటిలో ప్రపంచం యొక్క ఉత్పత్తి స్థితుల గురించి ఆయన చెప్పారు. ఈ వేదవాక్యం ప్రకారం ముందుకు పోతే లోకాలు దేనిలో లయిస్తాయో అనే ఒక వాక్యం వస్తుంది మనకి. యత్ ప్రయత్నంతిభి సంవిశంతి తత్ విజిజ్ఞాసః స్వతత్ బ్రహ్మేతి అన్నారు. దాని ప్రకారం ఈ ప్రకరణలో ప్రపంచం యొక్క ఉపశమాన్ని అంటే లయాన్ని గురించి చర్చించాల్సి ఉందన్నమాట. కానీ మనస్సు ఉన్నంత వరకు ప్రపంచం శమించదని, అందువల్ల మనస్సు యొక్క ఉపశమమే సాధించదగింది కనుక ఈ ప్రకరణ ఏదైతే మనం చెప్పుకున్నామో ఉపశమ ప్రకరణలో దాన్ని ఉపశమించే విధానాల గురించి వశిష్ఠ మహర్షి మనకు వివరించబోతున్నారని పీఠికలో భాగంగా మనకు చెప్పారు. అంతేకాకుండా సిద్ధాంత చర్చ స్థితి ప్రకరణతోనే ఇంచుమించు పూర్తయిపోయింది మనకి. ఇక సాధన ఎలా చేయాలి ఈ బోధ మిగిలి ఉండిపోయిందన్నమాట. అది ఇందులో మనకి చెప్పాడు ఆయన. అయితే వశిష్ఠ మహర్షి యొక్క బోధ పుట్టేది పెరిగేది మనస్సే అనే అంశంతో ప్రారంభించారు. ఆ తర్వాత అకర్తృత్వాన్ని గురించి కొద్దిగా వివరించి ఆ పైన రాజస సాత్విక జీవులకు మోక్షం లభించే క్రమాల గురించి ప్రస్తావించారు ఆయన. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు తామసం అనేది లేనటువంటి వాళ్ళ గురించే ఇది చెప్పుకొచ్చారనమాట. ఆ సందర్భంగా కొందరు జీవులకు జన్మాంతర సాధనా బలం వల్ల ఈ జన్మలో ప్రత్యేకంగా గురువు అంటూ లేకపోయినా ఏదో విచిత్ర సంఘటన వల్ల ఆకాశం నుంచి ఉన్నట్టుండు పండు రాలిపడ్డట్టుగా ఆత్మజ్ఞానం లభిస్తూ ఉంటుందని చెప్పడానికి ఉదాహరణగా మనకి సిద్ధగీతి అనే ఒక కథ చెప్పుకొచ్చారు. ఆ కథలో విదేహరాజైన జనకుడు విహారయాత్ర సమయంలో ఎవరో సిద్ధులు పాడిన 10 పాటలు అనుకోకుండా విని ఆలోచనలు రేకెత్తించుకుని జీవన్ముక్తిని పొందాడు అంటూ చెప్పారు. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి మనస్సంటే ఏమిటనే ప్రశ్నను లేవదీసి వాసనా పరిత్యాగం 2 రకాలుగా ఉంటుందని, వీటినే ధ్యేయవాసనా పరిత్యాగం అండి, జ్ఞేయవాసనా పరిత్యాగం అని అంటూ ఉంటారని చెప్పి ఆ సందర్భంలో వశిష్ఠ మహర్షి ప్రపంచంలో జీవులంతా ఏదో ఒక జన్మలో మనకు బంధువులై ఉంటారు. అందువల్ల ఆ జన్మల్లో మన చుట్టూ కనిపించే జీవుల్లో కొంతమంది మాత్రమే మనకు బంధువులు అనుకుంటూ ఉంటాం. బంధుత్వాన్ని బంధాన్ని పెంచుకుంటూ ఉంటాం. అలా పెంచుకోకూడదని వివరిస్తూ దానికి నిదర్శనంగా పుణ్యపావనులు అనే సోదరులు కథ చెప్పారనమాట. నిజానికి అది పెద్ద కథే కాదు. తమ తల్లిదండ్రులు ఒకేసారి ఆకస్మికంగా గతించగా తపోజీవనులైన 2 సోదరులు చేసుకున్న తత్వవిచార చర్చ చిన్న కథగా అక్కడ మలిచి మనకి చెప్పారు ఆయన. దీని ద్వారా బంధుత్వ బంధాలకు అతీతంగా ఆలోచించగలగడం ఒక మోక్ష సాధన ఉపాయం అని ఆయన నిరూపించారనమాట. ఆ తర్వాత ఒక్కొక్కప్పుడు అనుకోకుండా సద్విచారణ ప్రారంభమై దానికి రవ్వంత గురుబోధ కూడా తోడవుతే బుద్ధి వికాసం చెందుతుంది. ఆత్మజ్ఞానం కలిగే
సావకాశం కూడా ఉందని చెప్తుంటారు. చెప్తూ దానికి నిదర్శనంగా పాతాళలోకంలో బలిచక్రవర్తి చేసిన తత్వచింతన, శుక్రాచార్యుల వారి తత్వబోధనను విస్తారంగా మనకి వివరించారు. ఇక తత్వజ్ఞానాన్ని అందుకునేందుకు ఈశ్వరారాధన ఒక మంచి ఉపాయం అని చెప్తూ దానికి తార్కాణంగా నృసింహ సాక్షాత్కారానంతరం ప్రహ్లాద చరిత్ర గురించి వివరించారు. బలిచక్రవర్తి కథలో కేవలం తత్వానుసంధానము, దాని విధానాలను అనన్య రీతిల్లో ప్రతిపాదన చేసిన వశిష్ఠ మహర్షి ప్రహ్లాద కథలోకి వచ్చేసరికల్లా భక్తి మార్గ తత్వ మార్గాలకు గల అంతఃసంబంధాలను అంత సున్నితంగానూ వివరించి చెప్పారు. ఇక్కడ దేవతా విగ్రహ పూజ చేసేవారు సోహం భావంతో దేవపూజ చేయాల్సిన విధానాన్ని వివరించారు. ఈ సందర్భంలో మానవజాతిలో ముక్తి ప్రయత్న వికాసానికి దానవజాతి యొక్క అస్తిత్వం కూడా ఒక అవసరమే అని నిరూపించారు ఆయన. ఆ పైన సగుణ భక్తి, నిర్గుణ భక్తి, నిర్గుణ భక్తి నిర్మల జ్ఞానంగాను, నిర్మల జ్ఞానం నిర్వికారాత్మభావంగాను పరిణితి చెంది చక్కగా ముక్తి ఎలా వస్తుంది అన్న ప్రక్రియను కూడా వర్ణించారు. ఆ విధంగా జ్ఞాన సాధనోపాయాలను కథారూపంగా ప్రస్తావించి సాధనల ద్వారాను దేన్ని జయించాలని సాధకుడు ప్రయత్నం చేస్తున్నాడో అలాంటి మాయను గురించి చర్చ ప్రారంభించారు వశిష్ఠ మహర్షి. ఆ చర్చకు ఫలితంగానే గాది మహర్షి చరిత్ర తీసుకొచ్చారు ఆయన. ఇది మొత్తం ప్రకరణకి కేంద్ర బిందువు అయిపోయింది. ఈ కథలో గాది అనే మహర్షి చెరువులో స్నానం చేస్తూ ఉండగా చిన్నగా తూలులాగా వచ్చింది. ఆ తూగులో ఆయన తాను ఒక బోయవాడుగా పుట్టినట్లుగా, వాడి ముసలితనంలో వాడొక మహారాజ్యానికి రాజైనట్లుగా, చివరికి కొన్ని సంకట పరిస్థితుల్లో అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కళ్ళ లాంటిది వచ్చి అది సుమారుగా 80 సంవత్సరాల చరిత్రగా మారింది. తనకు పట్టిన తూగు మహా అయితే 4 నిమిషాలు ఉంటుందేమో. ఈ 4 నిమిషాల్లో అంత పెద్ద కళ ఎలా వచ్చిందా అని గాది మహర్షి ఆశ్చర్యపడిపోయాడు. ఎంతైనా అది కలే కదా అని దాన్ని కొట్టిపారేసి తపస్సులో తాను పడిపోయాడు. కానీ అనుకోని రీతిగా తన కల్లో చూసిన రాజ్యాన్ని ఆయన ఈ భూమి మీద నిజంగా చూడడం అనేది సంభవించింది. ఆ రాజ్యంలో ఎవరినడిగినా మొన్నటిదాకా బోయవాడెవడో రాజుగా ఉండేవాడని, వాడు ఆత్మహత్య చేసుకుని మరణించాడని చెప్తూ వస్తున్నారు. ఇదేమిటి, తన కల్లో కనిపించిన రాజ్యం ఇప్పుడు ఇలలో కూడా కనిపిస్తోంది, దీనికి ఈ ప్రజలంతా సాక్ష్యం ఎలా చెప్తున్నారో అని ఆలోచించి ఏమీ అర్థం కాక విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి ఆ స్వామి ప్రత్యక్షమైతే కాలాన్ని రూపలోక కాలం అని, మనస్కార కాలం అని, తత్తాకాలం అని విభాగం చేసి దానికి ఓ పెద్ద తర్కాన్ని జోడించి, నువ్వు బోయవాడిగా రాజ్యం చేయడం మాత్రమే కాదయ్యా, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజ్యాన్ని చూసుకోవడం అన్నది కూడా నీ కలే అంటూ ఆ మాయ గురించి చెప్పడం. గాది మహర్షి ఆ మాటలు పూర్తిగా నమ్మలేక మరోసారి ఆ రాజ్యానికి వెళ్ళి చూసి రావడం, పూర్వం తాను చూసి రావడం కల్లో భాగమైతే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూసొస్తున్నాడేంటి అని ఆలోచించి అర్థం కాక మళ్ళీ తపస్సు చేసి విష్ణుమూర్తి కనిపించాక ఆయన అడిగితే ఆయన ఒకే భ్రాంతి ఒకే కాలంలో అనేక మందిలో కలిగి ఉండే అవకాశం ఉంది కనుక నువ్వనుకునే రాజ్య ప్రజలు ఒకే రకమైన భ్రాంతిని అనుభవిస్తున్నారు కనుక నీదంతా భ్రాంతే అంటూ మాయమైపోయారు. గాది మహర్షి మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ విష్ణుమూర్తిని పిలిపించి, భ్రాంతిమయ దృష్టి గలవాడికి ఒక్కొక్కప్పుడు భూతకాల వృత్తాంతము వర్తమాన కాల సన్నివేశంలాగా ఎందుకు గోచరిస్తుంది? నీ మనస్సు ఒకానొక బోయవాడి చరిత్రను స్మరించడం మాత్రమే కాదు, ఆ బోయవాడితోటికి నీకు తాదాత్మ్యాన్ని కూడా అంటగట్టింది. ఈ సత్యం నీకు తార్కికంగా అర్థమైన అనుభవపూర్వకంగా నమ్మబుద్ధి కావడం లేదు. ఇది మనస్సు చేసే మోసాల్లో మరొకటి. దీన్ని అధిగమించాలంటే తపస్సు చేసి నీ మనస్సుని పరిశుద్ధి చేసుకోవాలి అని గాది మహర్షికి విష్ణుమూర్తి చెప్పడం, ఆయన తపస్సు చేసి ఆ భ్రాంతులన్నిటినీ వదిల్చుకోవడం, జీవన్ముక్తుడవడం ఈ కథ యొక్క సారాంశం అన్నమాట. పూర్వం ఉత్పత్తి ప్రకరణలో మనకి లీలోపాఖ్యానంలో బింబ ప్రతిబింబాలను పోలిన 2 ప్రపంచాలు ఒకే జీవికి కనిపించాయి అక్కడ మనకి. ఆ తర్వాత వచ్చిన ప్రకరణం లవణోపాఖ్యానంలో ఒక రాజుకి కల్లో కనిపించిన దృశ్యాలు ఆ తర్వాత ఇల్లో కూడా కనిపించాయి.
ఇక స్థితి ప్రకరణంలోకి వచ్చేసరికి భార్గవోపాఖ్యానంలో శుక్రాచార్యుడు తన శరీరాన్ని తానే తగలబెట్టుకున్నాడు. ఇక్కడ ఈ గాథ చరిత్రలో ఆ 3 కథలను కలిపేశాడు వశిష్ఠ మహర్షి. అంటే లీలోపాఖ్యానంలో లీలాదేవికి బింబ ప్రతిబింబాల్లాంటి ప్రపంచాలు కనిపించడానికి కారణం సరస్వతీదేవి యొక్క వరప్రభావం అన్నారు. లవణ చరిత్రలో ఎక్కడో అడవిలో నిజంగా జరిగిన ఒకనొక సన్నివేశానికి లవణ మహారాజుకి కలగా రావడానికి కారణం దేవేంద్రుడు పంపిన గారడివాడ ప్రభావం అన్నారు. భార్గవోపాఖ్యానంలోని సంఘటనలకు ఆయన గారి అద్భుత తపస్సే కారణం అన్నారు. గాథి చరిత్రలోకి వచ్చేసరికలా విష్ణుమూర్తి 3 సార్లు వచ్చి 3 రకాల సమాధానాలు చెప్పాడు. మొదట నువ్వు బోయవాడుగా రాజ్యం చేయడం మాత్రమే కాదు, మళ్లీ వెళ్ళి చూసి రావడం కూడా కలే అన్నారు. రెండోసారి నీకు ఈ రాజ్య ప్రజలకి ఇద్దరికీ ఒకే రకమైన భ్రాంతి కలగడం మూలంగా వాళ్ళు నీకు సాక్షులయ్యారన్నారు. మూడోసారి ఎక్కడో జరిగిన బోయవాడి కథను నీ కథగా నీ మనస్సు నీకు చూపించింది కాబట్టి అదే నీ మనస్సు లొంగిపోయిన మోసం అంటూ తపస్సు ద్వారానే దాన్ని పరిశుద్ధం చేసుకో అని చెప్పారని చెప్పారు. ఎంతైనా గాది తపస్సాలి కనుక విష్ణుమూర్తి మాట మార్చేస్తున్నాడని పోట్లాడలేదు. ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెనకటి కథల్లో ఉన్నట్టుగా గాది కథల్లో సరస్వతీదేవి, దేవేంద్రుడు వంటి దేవతల ప్రవేశం లేదు. అతను మన వంటి సామాన్య సాధకుడు. అలాంటి వాడికి మాయ అంటే ఏమిటో తెలియాలి. అలాంటి తెలివి, అలాంటి అవగాహన వరాల ద్వారా సాధ్యమయ్యే విషయం కాదని చెప్పడం కోసమే వశిష్ఠ మహర్షి విష్ణుమూర్తిని 3 సార్లు తిప్పి వరాల కోసం కాకుండా మనశుద్ధి కోసం తపస్సు చేయమని చెప్పించారు విష్ణుమూర్తితోటి. అందులో ఈ తపస్సు వల్ల విష్ణుమూర్తి సమాధానాల్లో సమన్వయం ఆ మహర్షికి అర్థమైందనమాట. మనమంతా మన జీవితంలో కొంత భాగం మెలకువ అని, అది సత్యమని, మరికొంత భాగం కళ అని, అది అసత్యమని నమ్ముతున్నాం. ఈ నమ్మకం తప్పు గనక మనకి తత్వం అనుభవంలోకి రావడం లేదు. అందుకే విష్ణుమూర్తి ఈ అనుభవాలన్నీ నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళి చూసి రావడం అనే అనుభూతితో సహా భ్రాంతులే అని చెప్పాడు. అందుకోలేకపోయాడు గాది. అందుకే విష్ణుమూర్తి రెండోసారి వచ్చినప్పుడు ఆ విషయాన్ని కొంచెం మార్చి, నీకు ఆ బోయవాడి రాజ్యం వాళ్ళకి అందరికీ ఈ ప్రపంచం సత్యంలాగానే కనిపిస్తోందయ్యా, అది అందరికీ కలిపి కలుగుతున్న భ్రాంతి కనుక ఈ ప్రపంచంలో ప్రతి అనుభవమూ భ్రాంతి అంటూ నచ్చజెప్పారు. మళ్ళీ అందలేదు గాదికి. ఈ మాట విష్ణుమూర్తి కొంచెం కిందకు దిగివచ్చి, నువ్వు కాని దేహాన్ని నువ్వుగా భావించడమే భ్రాంతికి మూలమయ్యా, అందువల్ల నువ్వు కాని బోయవాణ్ణి నువ్వుగా భావన చేస్తున్నావు అంటూ చెప్పారు. అదే గాదికి అర్థమయ్యి కాకుండా ఉండిపోయింది. ఈ దుస్థితికి ముందు తపస్సు చేసి మనశ్శుద్ధిని సాధించమన్నాడు విష్ణుమూర్తి. ఈ విధంగా వెనకటి లీలోపాఖ్యానము, లవణోపాఖ్యానము, భార్గవోపాఖ్యానాల పునరుక్తి ఇక్కడ కనబడింది మనకి. దీని ద్వారా మనం నిత్యం అనుభవిస్తున్న జాగృత్ ప్రపంచానికి కూడా ఇలాంటి సమన్వయమే సరిపోతుందని వశిష్ఠ మహర్షి నిరూపించారు. ఈ నిరూపణ కోసం ఏ దివ్యశక్తులు లేని సామాన్య సాధకుడైన గాధిని ఆయన స్వీకరించారు. ఆ తర్వాత బోధ అంతా మనబోటి సామాన్యులందరికీ సమంగా సమన్వయిస్తూ సూచించారు. అంతేకాకుండా ఈ కథలోని పాత్రల పేర్లన్నీ అంతరార్థగర్భితంగా ఉండేట్టుగా పెట్టారాయన. ఆ విషయాలను ఆ కథ చివరిలో మనం చెప్పుకున్నాం. ఇలా ఉపశమన ప్రకరణానికి కేంద్ర బిందువు అయినటువంటి ఈ గాది చరిత్రలో మాయా అనే వ్యాధికి తపస్సే మందని తేల్చి చెప్పేశారు ఆయన. అందుకే పైన ఆ మహర్షి చిత్త నిరోధమే అసలైన తపస్సు అని వివరిస్తూ ఉద్దాలక చరిత్ర అనే చిన్న కథ ద్వారా ఓంకారోపాసన విధానాన్ని విస్తరించి చెప్పారు మనకి. ఆ సందర్భంలోనే సత్తా సామాన్య స్థితి అంటే ఏమిటో మనకి వివరించారు. ఆ తర్వాత ఆ సత్తా సామాన్య స్థితిని అందుకున్న జీవన్ముక్తులు సమాధి ప్రధానులుగా ఉంటారా, వ్యవహార ప్రధానులుగా ఉంటారన్న చర్చను లేవదీసినప్పుడు మనకి మరో కథ, ఏది సురగుడు పరిగుడు, వీళ్ళిద్దరి ఈ రాజుల జీవన్ముక్త వ్యవహారాన్ని ఒక చిన్న కథగా మనకి చూపించారు అక్కడ. ఆ తర్వాత మనస్సుతోనే జయించుకునే ప్రక్రియలో సాధకుడికి మంచి పట్టుదల కావాలి అని చెప్తూ దానికి నిదర్శనంగా భాస విలాసోపాఖ్యానం అనే కథని మనకి చెప్పారు. ఆ తర్వాత మనస్సు మానవులకు అంతఃసంగాన్ని ఎలా కలగదీస్తుంది, మనస్సు యొక్క విలాసాలు ఎలా ఉంటాయి,
వివరించి దాన్ని లొంగ తీసుకునేందుకు యోగము, జ్ఞానము అనే 2 ఉపాయాలు ఉన్నాయని, వాటిలో 14 రకాల ధ్యాన ప్రక్రియలు, తర్వాత తద్వారా ప్రాణస్పంద నిరోధన బోధించారు. ఆ తర్వాత మనకి జ్ఞాన సాధన ప్రక్రియలను వివరిస్తూ వాటికి ఉదాహరణంగా వీతహవ్య మహర్షి సాధనా కథను కూడా మనకి ఇందులో వివరించి చెప్పారు. ఈ కథలో కాలం ఎలాంటిదో, దేశం ఎలాంటిదో, అన్నీ ఈ ప్రపంచం అంతా ఒక కల్పనలో మరో కల్పనలాగా, ఒక కల్లో మరో కల్లాగా సాగుతూ ఉంటుందని, అందువల్ల ఈ ప్రపంచంలో సత్యత్వం లేసి మాత్రం కూడా ఉండడానికి వీల్లేదని నిరూపించారు ఆయన. ఈ సందర్భాన్నిగానే మనోనాశనం అనేది 2 రకాలుగా ఉంటుందని, అందులో జీవన్ముక్తులది స్వరూప మనోనాశనం అని, విదేహముక్తులది అరూప మనోనాశనం అని వివరించారు. ఆ తర్వాత సంసార వృక్షానికి గల బీజ పరంపరను విశ్లేషిస్తూ ఆత్మవిచారణ, ప్రాణస్పంద నిరోధము, వాసనా పరిత్యాగం అనే ఉపాయాల ద్వారా సంసార బీజాలను నిర్మూలించుకోవాలి, దానివల్లే మనస్సు పరిపూర్ణంగా శమిస్తుంది అంటూ వివరించారు. దాంతోటి మనకి ఈ ప్రకరణ ముగిసిపోయిందనమాట. ఇక మనం వైరాగ్య ప్రకరణ, ముముక్షు ప్రకరణ వ్యవహారం అనేవి ఈ గ్రంథానికి పీఠిక వంటివని, ఆ తర్వాత వచ్చిన ఉత్పత్తి ప్రకరణ, స్థితి ప్రకరణ, సిద్ధాంత భాగ చర్చ అని, ఈ ఉపశమ ప్రకరణలో సాధనా భాగం చర్చ కూడా ఉంటుందని మనం తెలుసుకోగలిగాం అన్నమాట. ఇప్పటికి ఇంచుమించు 17,000 శ్లోకాల గ్రంథం మనం పూర్తి చేయగలిగాం. చేయవలసిన విషయం అంతా అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ ఇంకా 15,000 శ్లోకాలు ఉండిపోయాయి మనకి. నిర్వాణ ప్రకరణ గురించి మనం వచ్చే దాంట్లో చెప్పుకుందాం. దీంట్లో మనకి త్రిమూర్తుల గురించి, విద్య అవిద్యలో భాగం అని, స్థావర జీవులని, పూర్వాశ్రమ వృత్తాంతం అంతా చెప్తారు మనకి. తర్వాత 3 భూమికలు ఏంటో చెప్తారు, బాహ్య పూజ ఎలా చేయాలి, అంతఃపూజ ఎలా చేయాలి, వైరాగ్య సాధన ఎలాగా, ఇలాంటివన్నీ మనకి ఒక 81 టాపిక్స్ని మన ఇందులో కవర్ చేశారు రచయిత. మనం రేపటి నుంచి ఈ నిర్వాణ ప్రకరణ చెప్పుకుందాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విన్న తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.